రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ ఫోబియా పట్టుకుందా? ఏంటి, వినగానే షాక్ అయ్యారా? లేక ఇది నిజమేనా అన్న సందేహం వచ్చిందా? కానీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో నడుస్తున్న చర్చ ఇదే. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రతి ప్రసంగంలో, ప్రతి వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ పేరును పదే పదే ప్రస్తావిస్తున్నారని బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మోదీ ఫోబియా, మోదీ ఫిక్సేషన్ అనే పదాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. జాతీయ స్థాయి సమావేశాలైనా, అంతర్జాతీయ వేదికలైనా రాహుల్ మాట్లాడితే మోదీ పేరు తప్పనిసరిగా వినిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క ప్రసంగంలోనే పదే పదే మోదీ పేరు ఎందుకొస్తోంది? ఇది వ్యూహమా లేక రాజకీయ ఒత్తిడా? దీనివల్ల రాహుల్కు లాభమా నష్టమా? ప్రజల దృష్టిని మోదీ వైపు తిప్పడానికేనా ఈ ప్రయత్నం, లేక రాజకీయంగా కొత్త నేరేటివ్ సృష్టించడానికా? అసలు నిజమేంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. దేశ రాజకీయాల్లో ఇప్పుడు మరో హాట్ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మోదీ ఫోబియా పట్టుకుందా అంటూ బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రతి సభలో, ప్రతి వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ పేరును పదే పదే ప్రస్తావిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఒకే ప్రసంగంలో పలుమార్లు మోదీపై విమర్శలు చేయడం వెనుక అసలుద్దేశం ఏమిటి? ఇది రాజకీయ వ్యూహమా లేక ఒత్తిడికి సంకేతమా? దీనిపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది. అసలు ఈ మోదీ ఫోబియా వివాదమేంటి? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రసంగాలు ఇప్పుడు మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. పార్లమెంట్లో అయినా, ప్రజాసభల్లో అయినా, విదేశీ వేదికలపైన రాహుల్ గాంధీ మాట్లాడితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు తప్పనిసరిగా వినిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కసారి కాదు, ఒకే స్పీచ్లో పలుమార్లు మోదీ పేరును ప్రస్తావించడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇటీవల చేసిన ఓ 22 నిమిషాల ప్రసంగంలోనే మోదీ పేరును 44 సార్లు ప్రస్తావించారన్న అంశం ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. దేశ సమస్యల నుంచి ప్రజా విధానాల వరకు ప్రతి అంశాన్ని మోదీతో అనుసంధానం చేస్తూ విమర్శలు చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదే అంశాన్ని పట్టుకుని బీజేపీ నేతలు ఇప్పుడు గట్టిగా అటాక్ చేస్తున్నారు. రాహుల్ గాంధీకి మోదీ ఫోబియా పట్టుకుందని, ఆయన రాజకీయాలు పూర్తిగా మోదీ చుట్టూనే తిరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. 1-2 సార్లు కాకుండా పదే పదే ఒక వ్యక్తి పేరు ప్రస్తావించడం సాధారణ రాజకీయ విమర్శ కాదని, అది మానసిక ఫిక్సేషన్ అని వ్యాఖ్యానిస్తున్నారు. అభివృద్ధి, పాలన వంటి కీలక అంశాలపై మాట్లాడాల్సిన సమయంలో కూడా వ్యక్తిగతంగా మోదీపై దాడులు చేయడం ఆయన బలహీనతను చూపిస్తోందని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రజల సమస్యలపై దృష్టి సారించకుండా ఒకే వ్యక్తిని టార్గెట్ చేయడం ద్వారా రాజకీయ లాభం పొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఈ ఆరోపణలను రాహుల్ గాంధీ పూర్తిగా ఖండిస్తున్నారు. దేశాన్ని నడిపిస్తున్న నాయకుడి నిర్ణయాలపై ప్రశ్నలు వేయడం ప్రతిపక్ష బాధ్యతేనని ఆయన స్పష్టం చేస్తున్నారు. మోదీ పేరు ప్రస్తావించడం ఫోబియా కాదని, అది ప్రభుత్వ విధానాలపై జవాబుదారీతనం కోరడమేనని చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న వ్యక్తి మీద విమర్శలు చేయడం సహజమని, దాన్ని ఫోబియాగా ముద్ర వేయడం రాజకీయ మలుపు తిప్పే ప్రయత్నమని కౌంటర్ ఇస్తున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ప్రజల సమస్యలను ప్రస్తావించే క్రమంలోనే మోదీ పేరు వస్తోందని వారు వివరణ ఇస్తున్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ వివాదాన్ని మరో కోణంలో చూస్తున్నారు. దేశ రాజకీయాల్లో ఇప్పటికీ నరేంద్ర మోదీ ప్రధాన కేంద్ర బిందువుగా ఉన్నారని, అందుకే ఆయన్ను టార్గెట్ చేయడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించాలనే వ్యూహం ఉండొచ్చని అంటున్నారు. ఒకవైపు ఇది రాజకీయంగా అటెన్షన్ తీసుకొచ్చే అవకాశం ఉన్నా, మరోవైపు అదే అంశాన్ని పదే పదే ప్రస్తావించడం వల్ల ప్రతికూల ప్రభావం కూడా ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు.
మరి 22 నిమిషాల్లో 44 సార్లు మోదీ పేరు ప్రస్తావించడం నిజంగా ఫోబియా సంకేతమా, లేక ప్రజల దృష్టిని ఆకర్షించే రాజకీయ వ్యూహమా? రాహుల్ గాంధీ ఈ స్ట్రాటజీతో లాభపడుతున్నారా, లేక మోదీ ఇమేజ్కే మరింత బలం చేకూరుస్తున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం రానున్న రాజకీయ పరిణామాల్లోనే తెలుస్తుంది.